ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. గుట్టం తవ్వుతూ తల నుంచి ఏదైనా వాయువు లాంటి ఏదైనా మిస్టేక్ వెళ్తే కూడా మనిషి హెల్త్లు ఖరాబ్ అవుతాయి, మూగజీవాలు ఖరాబ్ అవుతాయి. మాకు మూగజీవాలు అంటే మా కన్న పిల్లలతో సమానం. మేము చెట్లను కానీ పుట్టలను కానీ అంత ప్రేమ చూసుకుంటాం. అంటే మీరు అన్ని రకాలుగా మాకు నష్టమే జరుగుతుందేమో. వచ్చే ఒక చిన్న ఉద్యోగాలు ఏదైతే దానివల్ల మేము డెవలప్ అవుతామేమో క్వశ్చన్ మార్కే అవుతాం, ఫుల్ స్టాప్ లేదు, క్వశ్చన్ మార్క్ అవుతామా కాదని దేవునికి తెలుసు. దానివల్ల డిస్టర్బ్ అవుతామేమో, దాని డిస్టర్బ్ మీరు డిస్టర్బ్ చేస్తారేమో. ఇంతమంది గవర్నమెంట్ సార్ నా అనిపించేది, నాకున్న ఆలోచన ఏంటంటే ఈ చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టి దాని మీద ఒక డెవలప్మెంట్ జరగడం అనేది ఒక ఇబ్బంది పెట్టే ప్రక్రియనేమో అనిపిస్తుంది సార్. నాకు లోతుగా తెలియకుండొచ్చు, కానీ అది ఇబ్బంది అని నాకు అనిపిస్తుంది. దాని మీద మీరు క్లారిఫికేషన్ ఇచ్చేసి దానికి ప్రతిదీ మీరు ఒక పేపర్ రూపకంగా డైరెక్ట్గా దాని మీద మాకు అవగాహన కల్పించి దాని మేరకు ఏంది తర్వాత దాని గురించి మాకు పూర్తిగా వివరణ ఇచ్చిన తర్వాత అప్పుడు మా అభిప్రాయ సేకరణ చేస్తే బాగుండేది అని మా ఆలోచన సార్. అంత తెలిస్తే మేము ఒప్పుకోమా? డెవలప్మెంట్ అడుగుతుంది నిజమే, ఎన్ని రోజులని కష్టం చేయము, ఎన్ని రోజులని వ్యవసాయం చేయము. మా తాత ముత్తాత అందరూ సరిగ్గా చదువుకోవడానికి కూడా అవకాశాలు లేవు. అవకాశాలు ఉన్నా దానికి ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టేంత స్థాయిలో మా తల్లిదండ్రులు కూడా లేదు. ఉన్న కాడికి అవకాశం వస్తుందేమో, కానీ నిజమే పాటు ఇంట్లో చేసేదేముంది, కంపెనీకి పోతే డెవలప్ అవుతామేమో, నేను మా ఫ్యామిలీ డెవలప్ అవుతామేమో అన్న కనీసం ఒక అవగాహన, ఒక క్లారిఫికేషన్ కూడా మాకు లేదు సార్. దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వండి. నష్టాన్ని భర్తీ చేస్తాము అనేదానికంటే ఎంత నష్టం జరుగుతుంది, మీరెంతవరకు భర్తీ చేస్తారు, ప్రభుత్వం ఎంతవరకు భర్తీ చేస్తుంది, ఆ నష్టాన్ని ఎవరికి భరిస్తారు, మేము ఎవరిని పోయి క్వశ్చన్ చేయాలి, డైరెక్ట్ ఎవరి వల్ల పోయి అడగాలి, ఎవరి మీద పోయి అడగాలి, ఎవరి ద్వారా పోయి అడగాలి. అప్పుడు ఈ ఎన్జిఓస్ రారు, ఈ సంరక్షణ పరివారణ శాఖ వాళ్ళు కూడా నమ్మకం తక్కువ. వాళ్ళు మేము మళ్ళీ తిరగాలి. నష్టం జరుగుతుంటే మేమే నష్టపోతుంటాం కాబట్టి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంటే మా టైమింగ్ వేస్ట్ అవుతుంటుంది, మా జీవనోపాధి పోతుంది, మాకు డెవలప్మెంట్ వచ్చే తక్కువ. కానీ లోతు ఇంకా అంటే మమ్మల్ని మీరు ఇంకా తీసుకుపోయి 1947 లోపలనే చేస్తారేమో భయం అనిపిస్తున్నారు. 2025 నుండి 1947 చేస్తారేమో అని మా భయం. ఆ భయాన్ని కూడా మీరే, ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మా భయాలను, మా గందరగోళాలను, మా స్థితిగతులను, మా ఉపాధులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాకు దీని మీద మాకు ఒక అవగాహన కల్పించి మాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అలాగే సార్, నష్టం జరుగుతుంది, డెవలప్మెంట్ మంచిది సార్. డెవలపింగ్ జరుగుతూ ఉంటే, డెవలప్ అవుతూ ఉంటే మేమే డెవలప్ అవుతాం ఆలోచన కూడా ఉంది లోపల ఎక్కడో. కానీ డెవలపింగ్ ఎలా జరుగుతుంది, నష్టం జరిగితే మీకు జీవన ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని అంటున్నారు. ఏ విధమైన ఉపాధి అవకాశాలు? పొలం దున్నే తెచ్చిపెట్టి రాళ్ళు ఎత్తేదా? అట్లా దానివల్ల ఒకటి మీరు క్లారిఫికేషన్ ఇచ్చి మా రైతులను మా అవగాహన కల్పించి ఆ గందరగోళం నుంచి బయటపడిపించి వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.